గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. సో మన తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి వొకేషనల్ కోర్సెస్ మరియు వాటి కోడ్లు మనం చూద్దాం. సో ముందుగా మనకి ఫస్ట్ వొకేషనల్ కోర్స్ వచ్చేసి ఇక్కడ అగ్రికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్, బ్రీఫ్గా ఏసీపీ అంటాం. దీని యొక్క కోడ్ వచ్చేసి 109. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ, బ్రీఫ్గా LMDT అంటాము. కోడ్ వచ్చేసి 110. సో అదేవిధంగా మూడోది వచ్చేసి ఫిషరీస్ అన్నమాట. దీని ఫిష్ అని షార్ట్గా మనం పిలుస్తాము. దీని కోడ్ వచ్చేసి 111 అన్నమాట. అదేవిధంగా నాలుగో వొకేషనల్ కోర్సెస్ వచ్చేసి సెరికల్చర్, బ్రీఫ్గా సెరి SERI అని పిలుస్తాము. అదేవిధంగా దీని కోడ్ వచ్చేసి 112. సో ఐదో వొకేషనల్ కోర్స్ వచ్చేసి ఇక్కడ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్. సో బ్రీఫ్గా A&T బ్రాకెట్లో న్యూ అని ఉంచారు. అదేవిధంగా దీని కోడ్ వచ్చేసి 216. సో అదేవిధంగా సిక్స్త్ వొకేషనల్ కోర్స్ తీసుకున్నప్పుడు అకౌంటింగ్ ట్యాక్సేషన్ A&T ఓల్డ్. సో దీని కోడ్ వచ్చేసి 212. అదేవిధంగా సెవెంత్ వొకేషనల్ కోర్సెస్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్షిప్, బ్రీఫ్గా OA అంటాము. ఇది న్యూ. సో 217 దీని యొక్క కోడ్. అదేవిధంగా ఎయిత్ వొకేషనల్ కోర్స్ తీసుకున్నప్పుడు ఆఫీస్ అసిస్టెంట్షిప్ OA ఓల్డ్ అన్నమాట. దీని యొక్క కోడ్ 213. సో నైన్త్ వొకేషనల్ కోర్స్ తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ I&M న్యూ. సో దీని యొక్క కోడ్ వచ్చేసి 218 అన్నమాట. అదేవిధంగా 10th వన్ వచ్చేసి ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ I&M ఓల్డ్. దీని యొక్క కోడ్ వచ్చేసి 214. సో 11th వొకేషనల్ కోర్సెస్ వచ్చేసి ఇక్కడ రిటైల్ మేనేజ్మెంట్, బ్రీఫ్గా RM అంటాం. ఇది న్యూ. సో కోడ్ వచ్చేసి 219. అదేవిధంగా 12th వచ్చేసి మనకి రిటైల్ మేనేజ్మెంట్ ఓల్డ్, RM అని బ్రీఫ్గా అంటాము. 215 దీని యొక్క కోడ్. అదేవిధంగా 13th తీసుకుంటే ఇక్కడ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, దీన్ని AET అంటాము. సో బ్రీఫ్గా దీని కోడ్ వచ్చేసి 317. 14th వచ్చేసి కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, బ్రీఫ్గా దీన్ని CT అంటాము. సో దీని కోడ్ వచ్చేసి 318. అదేవిధంగా 15th వచ్చేసి కంప్యూటర్ సైన్స్, బ్రీఫ్గా CS అంటాము. సో దీని కోడ్ వచ్చేసి 319. 16th వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నీషియన్ E&CT బ్రీఫ్గా అంటాము. అదేవిధంగా దీని కోడ్ వచ్చేసి 320. 17th వచ్చేసి ఎలక్ట్రికల్ టెక్నీషియన్, బ్రీఫ్గా ET అంటాము. దీని యొక్క కోడ్ వచ్చేసి 321. అదేవిధంగా 18th వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్, దీని బ్రీఫ్గా ME అంటాము. ఇది న్యూ అన్నమాట. దీని యొక్క కోడ్ వచ్చేసి 329. అదేవిధంగా 19th వొకేషనల్ కోర్స్ తీసుకున్నప్పుడు మెకానికల్ టెక్నీషియన్, ఇది ఓల్డ్. దీని యొక్క బ్రీఫ్గా దీన్ని MT అంటాము. దీని యొక్క కోడ్ వచ్చేసి 322. 20 వచ్చేసి కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, బ్రీఫ్గా CGT అంటాము. కోడ్ వచ్చేసి 409. అదేవిధంగా 21 వచ్చేసి ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ PSTT, దీని యొక్క కోడ్ వచ్చేసి 410. అదేవిధంగా 22 తీసుకున్నప్పుడు టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, బ్రీఫ్గా T&HM. సో కోడ్ వచ్చేసి 506. అదేవిధంగా 23 వొకేషనల్ కోర్స్ తీసుకున్నప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, CGA అని బ్రీఫ్గా అంటాము. ఇది న్యూ అన్నమాట. కోడ్ వచ్చేసి 510. అదేవిధంగా 24 కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ CGA, ఇది ఓల్డ్ అన్నమాట. దీని యొక్క కోడ్ వచ్చేసి 508. 25
ఫార్మా టెక్నాలజీ పిహెచ్టి న్యూ అన్నమాట. ఇది 620 దీని యొక్క కోడ్. అదేవిధంగా 26 వచ్చేసి ఫార్మా టెక్నాలజీ పిహెచ్టి అని బ్రీఫ్గా అంటాము, ఓల్డ్. ఇది కోడ్ వచ్చేసి 616. 27 మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఎంఎల్టి కోడ్ వచ్చేసి 617. సో అదేవిధంగా 28 వచ్చేసి ఫిజియోథెరపీ బ్రీఫ్గా పీటీ అంటాము, కోడ్ వచ్చేసి 618. 29 వచ్చేసి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫిమేల్ ఎంపీహెచ్డబ్ల్యూ ఫిమేల్ బ్రీఫ్గా అంటాము, కోడ్ వచ్చేసి 619. ఇది వొకేషనల్ కోర్సెస్కి సంబంధించినటువంటి వివరాలు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అందిస్తున్నటువంటి వొకేషనల్ కోర్సెస్ అన్నమాట.